తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం రోజున అంటే వచ్చే నెల 2న ఇందిరమ్మ లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 33 జిల్లాల్లో మండలానికి కనీసం ఒక ఇంట్లో గృహ ప్రవేశం చేయించాలని భావిస్తున్నారు. స్లాబ్ పూర్తయిన ఇండ్లను గుర్తించి ప్లాస్టరింగ్ తో పాటుగా ఇంటీరియర్ పనులను స్పీడప్ చేసేలా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ వంటి నగరాల్లో G+3 మోడల్స్ లో ఇల్లు నిర్మించాలని అందుకుగాను హైదరాబాద్ లో 15 ప్రదేశాల్లో ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇసుక ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి సంబంధించి జూన్ 2న ముహూర్తం ఖరారు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి రాష్ట్ర సర్కార్ కూడా సిద్ధమవుతుంది. ఇటు జూన్ 2న కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించేందుకు కూడా ఇప్పటికే కసరత్తు చేస్తుంది రాష్ట్ర సర్కార్. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు 33 జిల్లాల్లో మండలానికి ఒకటి చొప్పున కూడా గృహ ప్రవేశం కూడా ఏర్పాటు కూడా చేశారు. మరి ఈ నెలాఖరుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలంటూ కూడా రాష్ట్ర సర్కార్ కూడా ఆదేశించింది. మరి ఇటు హైదరాబాద్ GHMC పరిధిలో కూడా మరి G+3 మోడల్లో కూడా ఇళ్లు నిర్మించేందుకు కూడా 15 చోట్ల కూడా స్థలాలు కూడా గుర్తించారు. మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు జనవరి 26న పైలట్ ప్రాజెక్ట్ కింద 563 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని కూడా ఎంపిక చేశారు. వారికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఇళ్ల మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికే కొందరు ఇండ్ల నిర్మాణం కూడా స్టార్ట్ చేశారు, కొంతమంది గుణాలు కూడా చేశారు. మరోవైపు పిల్లలు కూడా నిర్మించినటువంటి పరిస్థితి. మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న కూడా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూడా గృహ ప్రవేశం చేయించేందుకు కూడా అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి 33 జిల్లాల్లో మండలానికి కనీసం ఒక్క ఇంట్లో గృహ ప్రవేశం చేయించాలని కూడా భావిస్తున్నారు. మరి స్లాబ్ పూర్తయిన ఇళ్లను గుర్తించి ప్లాస్టరింగ్ తో పాటు ఇంటీరియర్ డిజైనింగ్ పనులు స్పీడప్ చేసేలా కూడా ఇప్పటికే ఇటు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లు కూడా ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు. మరి మొదటి విడత కింద మంజూరు చేసిన ఇళ్లలో 20,000 ఇళ్లు నిర్మాణం పూర్తి కాగా ఇందులో 5,200 ఇళ్లు బేస్మెంట్ వరకు పూర్తయినట్టుగా ఇప్పటికే అధికారులు సర్వే చేస్తున్నారు. ఇటు 300 ఇళ్లు కూడా గోడలు పూర్తయి స్లాబ్ కు రెడీ అవుతుండగా మరో 200 ఇళ్లకు కూడా స్లాబ్ దాకా పూర్తయి ప్లాస్టరింగ్ కూడా పనులు కూడా జరుగుతున్నాయి. మరి ఈ నెలాఖరు వరకు కూడా 1000 వరకు ఇళ్లకు కూడా స్లాబ్ పూర్తవుతాయని కూడా హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. మరి బేస్మెంట్ గోడలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలకు ప్రతి సోమవారం నగదు బదిలీ చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు దాదాపు 53 కోట్ల పైగా ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లు కూడా జమ చేసింది. మరి ఇప్పటికే చూసుకుంటే మాత్రం 5 విడతల్లో యొక్క ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూడా అమౌంట్ ఇస్తున్నారు. మరి మొదటి విడతగా ₹1,00,000, మరి పునాది తీసిన తర్వాత బేస్మెంట్ అయిన తర్వాత మరో ₹1,00,000, మరి పైకప్పు నిర్మించుకున్న తర్వాత 2 లక్షలు, తర్వాత మరో 1 లక్ష, ఇలా మొత్తం 4 దశల్లో కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూడా అమౌంట్ వారి నేరుగా ఎవరి అభ్యంతరం లేకుండా లబ్ధిదారుల ఖాతాలోనే నేరుగా కూడా డబ్బులు జమ చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇందిరమ్మ కమిటీలో మాత్రం కొంతవరకు అసహనం చేస్తున్నారు లబ్ధిదారులు మాత్రం. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కమిటీలో కూడా ఎక్కువగా కాంగ్రెస్ నాయకులు మాత్రమే ఉన్నారు. మరి వాళ్ళు చెప్పిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయి. మరి కొంతమందికి ఇళ్లు ఉన్నప్పటికీ కూడా మొదటి విడతలో భాగంగా ఇంటి జాగా ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. కానీ చాలా చోట్ల కూడా మరి ఇందిరమ్మ ఇళ్లలో కూడా కాంగ్రెస్ సంబంధించిన కింది స్థాయి నాయకులు కొంతమంది చేతి వాటం ప్రదర్శిస్తున్నట్టు కూడా కొంతవరకు ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో కూడా చాలా వరకు కింది స్థాయి అంటే గ్రామ లెవెల్లో మండల స్థాయి కాంగ్రెస్ సంబంధించిన నాయకులే అందులో ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో కూడా సభ్యులు ఉన్నారు. మరి వాళ్ళు చూపించిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయి. మరి కొంతమందికి ఇల్లున్న వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా కొంతవరకు అమౌంట్ తీసుకొని మరి వాళ్ళకి ఇల్లు కూడా మంజూరు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి అక్కడక్కడ కొంతవరకు గొడవలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే సొంత ఇంటి జాగా ఉండి ఇల్లు లేనికి మాత్రమే మరి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి.
మరి చాలా మంది కూడా కొంతమంది అంటే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు గ్రామ లెవెల్ గానీ మండల స్థాయి నాయకులు వాళ్ళు ఇందిరమ్మ కమిటీలో సభ్యులు ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఎంపిక చేసిన వారికి మాత్రమే మరి గుట్టు చప్పుడు కాకుండా కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి మరి వీటన్నిపై కూడా మరి హౌసింగ్ సొసైటీ గానీ ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గానీ దీనిపై సమాధానం చెప్పాలని కూడా ఇప్పటికీ ఇటు బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరి కొంతమంది ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో మాత్రం కింది స్థాయి గ్రామ స్థాయి గానీ మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక మరోవైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో పాటు పట్టణాలు కూడా సొంత జాగా ఇల్లు లేని పబ్లిక్ లక్షల్లో ఉన్నారు. మరి ముఖ్యంగా ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం దాదాపు 10,66,950 మంది అప్లై చేసుకున్నారు. మరి ప్రజాపాలనలో అదేవిధంగా తర్వాత కూడా చాలా మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు. మరి సొంత జాగా ఉన్న వాళ్ళు దాదాపు 18,000 మంది మాత్రమే ఉన్నట్లుగా అధికారులు కూడా సర్వే కూడా చేశారు. మరి అలాంటి వారి కోసం సర్కారు భూముల్లో ఇటు G+3 ఫ్లోర్లు నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మరి త్వరలోనే వాటి ప్రక్రియ కూడా ప్రారంభంగా ఉంది. మరి జిహెచ్ఎంసీ పరిధిలో 15 ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని కూడా గుర్తించి జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు హైదరాబాద్ కలెక్టర్ ఆ వివరాలను కూడా హౌసింగ్ సొసైటీ కూడా అందజేశారు. మరి చాలా చోట్ల కూడా ఈ G+3 మోడల్లో ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రభుత్వం నిర్మించనుంది. మరి 1 ఎకరం పరిధిలో దాదాపు 300 ఇళ్లు నిర్మించాలని కూడా హౌసింగ్ ఆఫీసర్లు కూడా నిర్ణయించారు. అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ తరహాలోనే చేశారు. కాబట్టి మరి అప్పుడు పెద్ద ఎత్తున కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగింది. కాబట్టి అక్కడ ఎక్కువగా ఇటు మౌలిక వసతులకు కూడా అధిక ఖర్చు అవుతుందని కూడా తేలింది. కాబట్టి ఈ నేపథ్యంలో 1 ఎకరం పరిధిలో ఈ ఇందిరమ్మ ఇళ్లను కూడా 300 ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ఇస్తే మరి కొంతవరకు మౌలిక ఖర్చులు కూడా ఖర్చు తగ్గుతుందని కూడా భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆ రకంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి త్వరలోనే ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఇళ్ల నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. మరి జిహెచ్ఎంసీ పరిధిలో టవర్లు కట్టే ప్రాంతాలు కూడా కొంతవరకు ఐడెంటిఫై చేశారు. ఇటు షేక్పేట్, హిమాయత్ సాగర్ లోని ముషిరాబాద్ పరిధి, అదేవిధంగా సైదాబాద్, మలక్పేట్, ఆసిఫ్ నగర్, మేరడపల్లి, తిరుమలగిరి, ఇటు బండ్లగూడ, చంద్రాయనగుట్ట పరిధిలో కూడా కొన్ని చోట్ల కూడా ప్రభుత్వ స్థలాన్ని కూడా గుర్తించారు. మరి వాటిలో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. మరి త్వరలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తామని కూడా చెప్పారు. మరి 5 ఏళ్ల పరిధిలో ఇవన్నీ కూడా చేస్తామంటారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల మాత్రమే ఇప్పటి వరకు ఇటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి మాత్రం పత్రాలు అందినాయి. మరి వాళ్ళు త్వరలోనే అంటే 45 డేస్ లోపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా పునాది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 45 డేస్ లోపు వాళ్ళు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇలాంటి పనులు ప్రారంభించకపోతే మాత్రం వాళ్ళకు ఇచ్చినటువంటి మంజూరు పత్రాలు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి 45 డేస్ లోపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇటు పునాది చేయడం కానీ తర్వాత ఇతర చర్యలు చేపట్టడం కానీ కూడా పనులు కూడా ప్రారంభించాలని కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశించింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం రూరల్ లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిర్మాణ ప్రక్రియ కూడా కొంతవరకు వేగవంతమైంది. మరి ప్రజెంట్ గత జనవరి 26న కూడా ప్రారంభించినటువంటి పథకంలో పైలట్ ప్రాజెక్ట్ లో ప్రారంభించినటువంటి ఇందిరమ్మ ఇళ్లను కూడా మరి జూన్ 2న కూడా ప్రారంభించిన కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా మిగతా జిల్లాలు నియోజకవర్గాలు కూడా విడుదల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.